నిజమై స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సవినయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా 3వ క్వార్టర్ ఫైనల్స్. ఇది 2వ అధ్యాయం, అంటే నిష్క్రమణ పర్వం అన్నమాట, ఎలిమినేషన్ రౌండ్. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత సంగీత దర్శకులు గాయకులు ఆర్పి పట్నాయక్ గారి తరఫున నమస్కారాలు. మనందరి తరఫున ముందుగా వారికి స్వాగతం తెలియజేస్తాం మన హర్షధ్వానాలతో. ఒకసారి ధన్యవాదాలండి. మరొక పర్యాయం. కోల్గేట్ పాడుతా తీయగా విజేతలకు సువర్ణభూమి డెవలపర్స్ లిమిటెడ్ వారు పెద్ద మనసుతో అందిస్తున్న నగదు బహుమతులు. ప్రథమ విజేతకు 10 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 5 లక్షల రూపాయలు. వారి వదాన్యతకు కూడా మన ధన్యవాదాలు మరొక పర్యాయం తెలియజేసుకుందాం హర్షధ్వానాలతో. ఈ అధ్యాయంలో కూడా జానపద గీతాలనే సినిమాల్లో వచ్చినటువంటివి, పాతవి కొత్తవి అన్ని తేడా లేకుండా ఎంపిక చేసుకుని పాడబోతున్నారు. మౌనిమ తూర్పుగోదావరి. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. సుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట కంత చుక్కలిగిలి పెట్టు వేళ. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట కంత చుక్కలిగిలి పెట్టు వేళ. పొద్దు వాలినంతనే సత్తు అణగనిస్తిరా, పొద్దు వాలినంతనే సత్తు అణగనిస్తిరా. వేళ దాటి వస్తివా, వెనక్కి తిరిగి పోతివా, తంట మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి గడ కలుసుకో మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొన్నరి తిరి జాతరలో కన్ను గీటినప్పుడు, వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు, ఆ ఓ
చాలా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పోతే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేజర్ ప్రాబ్లం నాకు ఏం కనిపించిందంటే, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి మెయిన్ ప్రాబ్లం వాయిస్ చాలా టైర్డ్గా ఉంది మీది. ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టున్నారు ఈ పాట. ఇన్ జనరల్ వినేటప్పటికీ ఎవరికైనా మామూలుగా వినేవాళ్ళందరికీ ట్యూన్ కరెక్ట్గా ఉంది అనిపిస్తుంది. బట్ ది పర్సెప్షన్ ఈజ్ ది పర్ఫెక్షన్. పర్సెప్షన్ అంటే ప్రతి అక్షరం కూడా శృతిలో ఉండాలి. తర్వాత ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది కదా. ఆయన చల్లగాలి తోటకంత చక్కెరి గిలిపెట్టు వేళ ఎలా పాడుతున్నారు? చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ. ఇది మొదటిసారి. చల్లగాలి తోటకంత చక్కలిగిలి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ సుశీల్ గారు సాంగ్. కారణం ఏంటంటే మహాదేవన్ గారు ఫోక్ చేసిన, సలలితమైన సంగీతం చేసిన, శుభ్రమైన సంప్రదాయ సంగీతం చేసిన ఒక గమ్మత్తైన సంప్రదాయ సంగీతపు గమకం ఉంటుంది. అది ఆయన స్టైలు అలాగే పుహళేంద్ర గారిలో లీనమైపోయింది అనమాట. ఆయన నేర్పిస్తున్నప్పుడు కరెక్ట్గా ఎలాగే నేర్పిస్తారు. చల్లగాలి తోట కంత చక్కలిగిలి తారా. సెకండ్ టైం ఎలాగా? చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ. మీకే తెలుసు, అది చాలు. నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా, తంట మన ఇద్దరికి తప్పదు మామయ్య. దీనికి దానికి ఆ కాంట్రాస్ట్ చూపించినప్పుడే ఆ రిథమ్ మజా వస్తుంది అనమాట. నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా, తంట మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు మావయ్య. మార్కులు వేయాలి కదా మీకు. మణిమా, I'll give you 70% to you. God bless you. Okay. Voice of Karimnagar, Sirisha. కుచికునమా పిల్లనింబు, కుందనాల కునమా పిల్లనింబు, ఉరువడా నికరాయే కోడి కూడా సత్తు చేసే. కుచికునమా కుందనాల కునమా. హయ్య 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 హయ్య
లాస్ట్లో గొంతు చిన్న బ్రేక్ అయిందని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఓవరాల్గా మళ్ళీ శృతి తగ్గించి పాడినందుకు నేను ఫీల్ అవుతున్నాను. ఒరిజినల్ శృతిలోనే పాడే ప్రయత్నం చేయండి. మీ వాయిస్ నార్మల్ వాయిస్, మీ బేస్ వాయిస్ కాదు అది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న చిలిపితనం ఉంది, అదేదో చిన్నది మిస్ అయినట్టు అనిపించింది నాకు పాటలు, అంతకంటే వేరే ఏం లేదు. అదర్వైజ్ అంటే మీరు లక్షణంగా పాడుతున్నారు పాట, హాయిగా సుఖంగా ఉంది చెవికి. ఈ పాట కుచ్చి కుచ్చిక్కునమ్మా మీరు గమనించారా? సొనలత పాడుతున్నప్పుడు కుచ్చి కుచ్చిక్కునమ్మా పిల్ల నువ్వు తార తార తిత్తన్నారు ది దారి దాదా ఊరువాడా నిద్దరోయి. ఆ డైనమిక్స్ మిస్ అయితే పాటలో ఉన్న హృదయం తగ్గిపోతుంది అనమాట, అంతకంటే వేరే ఏం లేదు. కుచ్చి కుచ్చి కోనమా ఇవ్వదంట నీ కొంట వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయే కోడి కూడా నిద్రయే కుచ్చి కుచ్చి కోనమా ఇవ్వదంట నీ కొంట వేషం ఇంకా చాలు వెళ్ళమంట. I give you 70% is okay, Guru. 70% I give you. God bless you. తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. మల్లిక ఫ్రమ్ గుంటూరు ఆహ్వానిద్దాం ఒకసారి. గజ్జె ఘల్లుమన్నాదిరో, గుండె ఝల్లుమన్నాదిరో, వాన ఝల్లుమన్నాదిరో, ఊరు ఘల్లుమన్నాదిరో. హోలీ హోలీల రంగ హోలీ, హోలీల రంగ హోలీ, హోలీల రంగ హోలీ. రామ చక్కని చిలక మీద ఉప్పెరు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. చూడ చక్కని నెమలి కవరు నీ పేరు చెప్పు ఎగిరి దుకేటి చెంగు చెంగు. గజ్జె ఘల్లుమన్నాదిరో, గుండె ఝల్లుమన్నాదిరో, వాన ఝల్లుమన్నాదిరో, ఊరు ఘల్లుమన్నాదిరో. పాలపిట్ట సేకులో నీదెనట, ఓ మల్లె మొగ్గ మనసే కోరినట. చిలిపి వలపు వగర పొగర కోకిలలు, కలలు కన్న కన్నె వన్నె కోరికలు. చెరువులోన తామరాకు పై ఊగి మచ్చు ముచ్చమేమన్నది. చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కు ముళ్ళ నవ్వుతదన్నది. అందమైన చంప మీద పెంపుబోల సిగ్గులకి పెంపులన్నీ ఏరుకొచ్చి పట్టగొలుసు పట్టుకుందిరా. గజ్జె ఘల్లుమన్నాదిరా,
మీ వాయిస్లో పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ గుంటూరులోనే ఉంటున్నారా? తెనాలి సార్. హైదరాబాద్కి షిఫ్ట్ అయితేనే మీకు అవకాశాలు వస్తాయి, అంతవరకు నేను చెప్పగలను. అక్కడ ఉంటే మాత్రం ఎవరు పిలవరు. ఇఫ్ యు ఆర్ సీకింగ్ సింగింగ్ సీరియస్లీ, షిఫ్ట్ టు హైదరాబాద్. ఓకే సార్. మీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, మాటలు సుస్పష్టంగా వినపడతాయి. అది దట్స్ వన్ గ్రేట్ అడ్వాంటేజ్. ఈ స్పీడ్లో కూడా మీ ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉన్నది. టోటల్గా మీరు పాడిన దాంట్లో ఓన్లీ 2 places ఐ ఫౌండ్ బికాస్ ఆఫ్ శృతి. చరణం ఆఖరి లైన్ పనిని దదాబామ అని ఒక చోట వస్తుంది కదా, ఆ నిషాదం కొంచెం శృతిలో చేరడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం పంపిన్ మోర్ ఎనర్జీ దేర్. ఆ ఒక్క లైన్ ఇప్పుడు కొంచెం పాడి చూడండి, వచ్చేస్తుంది మీకు 100%. అంతే అంతే. ఆ ఒక్క తప్పు కనుక లేకపోతే నేను పోయినసారి ఇచ్చినట్టుగానే మీకు 85% ఇచ్చేవాడిని. ఇప్పుడు 80 మార్కులు ఇస్తున్నాను. కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందర మీరు ప్రాక్టీస్ చేస్తుంటే నేను క్వశ్చన్ అడిగాను, ఎందుకు మామూలు కంటే ఎక్కువ శృతులు పాడుతున్నారు మీరు పాట అంటే మీరు ఒక బదులు చెప్పారు నాకు. యాక్చువల్లీ ఇది ఒక టెక్నిక్. నేను యూజువల్గా సింగర్స్తో పాడించేటప్పుడు వాళ్ళు రేంజ్ ఎక్కువ ఉందని ఫీల్ అయ్యేటప్పుడు, ఒక సాంగ్ ఒక పర్టికులర్ నోట్ ఎక్కువ ఉంది అని ఫీల్ అవుతున్నప్పుడు దాని నెక్స్ట్ నోట్ ఇచ్చి ఈ రేంజ్లో ప్రాక్టీస్ చేయండి అని చెప్తా. అంటే పై నోట్లో అది ప్రాక్టీస్ చేస్తే ఈ నోట్ చాలా ఈజీ అయిపోతుందని చిన్న టెక్నిక్ అనమాట. మీ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఏంటి? అసలు స్టైలే లేదు సార్. ఫస్ట్ థింగ్ అది ఒక స్టైల్. అంటే ఈ పర్టికులర్గా ఇలా చేయాలి అని ఏం ఫిక్స్ అవును. మామూలుగా ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్కి ఫస్ట్ డైజెస్ట్ చేసుకుని దాని నుంచి మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేయాలా ఎలా అనే ఒక ఆలోచనలోంచి వస్తుంది. ఇప్పుడు నువ్వు నేను పాట ఉంది, మన సినిమా పేరు నువ్వు నేను అన్నారు తేజ గారు. అనగానే నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను అంటే ఈ మాటలు కూడా మీరే అనుకున్నారా? ఈ ఫస్ట్ లైన్ నేనే అనుకున్నా. ఓహో. నువ్వు నేను అనగానే ఇదే అవుతుందేమో అని ఒక 5 minutesలో నాకు అనిపించిన ట్యూన్ ఇది. ఆ తర్వాత మిగతా అంతా కులశేఖర్ గారు రాశారు. దిస్ ది వే. ఈవెన్ నీకోసం సినిమా చేస్తున్నప్పుడు కూడా మన సినిమా పేరు నీకోసం అన్నారు. ఫోన్ ఇలా పెట్టగానే నీకోసం నీకోసం లా 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 అలా అనుకున్నా ఇమ్మీడియట్. వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరి బిందు మీ ముందుకు వస్తున్నారు, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. ముగ్ధ అంటారనమాట ఇలాంటి వాళ్ళని. నువ్వు ఒక అమ్మాయివి, ఆ సబీహా ఒక అమ్మాయి ఉంది ఇక్కడ. అందరికీ నమస్కారం. నేను ముందు వీళ్ళు కావాలని నంగినంగా ఇప్పుడు కొంచెం మోడర్న్ అమ్మాయిలందరూ అలా మాట్లాడతారు కదా, ఎందుకు మీరు పొద్దున్న చెప్పినట్టు అంకుల్ మీ పాటలు అంటే నాకు ఎంత ఇష్టం, అసలు మిమ్మల్ని ఎప్పుడైనా చూస్తానని నేను అనుకోనే లేదు. అదేంటమ్మా ఇంకా నాకు ఆయుష్ ఉంది, అప్పుడే అలా అనుకుంటే ఎట్లా, నీకు ఇంకా చాలా టైం ఉంది కదా అన్నట్టు అనిపిస్తున్నాను. ఎంత బాగా పాడతారో చెప్పడానికి లేదా అబ్బా అది అలా అనుకున్నాను. వీళ్ళిద్దరిని పాపం వీళ్ళు అలాగే అంటున్నారని కాదు, పాపం వాళ్ళు నిజంగా కూడా అలాగే మాట్లాడతారు, వాళ్ళ లక్షణమే అది. బాగుంది, అది అలాగే ఉంచమ్మా. బిందు ఆహ్వానం నీకు. మళ్ళీ ఒకసారి తను ఎంపిక చేసుకున్న పాట తప్పు చేసి పప్పుకూడు చిత్రం నుంచి అంతన్నాడింతన్నాడే అన్న పాట. రచన కులశేఖర్, సంగీతం కీరవాణి గారు. ఒరిజినల్గా పాడిన వారు నిత్య సంతోషిని. మధ్యలో మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. ఆయన పాట గాసి కూడా నువ్వే పాడేస్తున్నావా? ఏం చాలా సంతోషం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి అందరూ. గా 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 ఓ సున్నా పెట్టిగా ఆ పక్కనెట్టిగా దాని అర్థమేంటిరా గంగరా గంగరా ఆ పక్క నుండి జూ అజు అజు ఆ కలిపి చూడు గంగరాజు ఓలమ్మో ఓలక్కో
బొలమ్మో ఒంటరిగా ఒకే సెలిపోనడేటి మరి నీకేడు దిక్కు ఇంకే దిక్కు తూర్పు దిక్కు తప్పు చేసి పప్పు కూడరు తలాంగు చుక్క ఉప్పు చేప ఊరగాయరు తప్పు చేసి పప్పు కూడరు తలాంగు చుక్క ఉప్పు చేప ఊరగాయరు నీకమ్మ నాన్న అప్ప చెల్లి ఎవరూ లేరా ఓ పిల్ల నాకమ్మ నాన్న అప్ప చెల్లి ఎవరూ లేరు పిల్లోడా ఎందుకేటి నీకెండ వాన తోడుంటాను నాతో వచ్చేయి ఓ పిల్ల నా కండ దండ ఉంటానంటే నమ్మేదట కుర్రోడా భూమి మీద ఒట్టు స్కై మీద ఒట్టు పాని మీద ఒట్టు హావ మీద ఒట్టు నాగు పాములాంటి జడ మీద ఒట్టు నైసు గున్నని మెడ మీద ఒట్టు ఆ ఊరు ఈ ఊరు ఆడోళ్ళు మొగాళ్ళు అందరి మీద ఒట్టు హై బాబోయ్ ఒట్టే చెబుతున్నాను కదటే పిల్ల నీలాగే ఒట్టేశాడో గంగరాజు నట్టెట్లో ముంచేశాడో గంగరాజు అందంలో రంభన్నాడో గంగరాజు అయినాక ఒక్కేశాడో గంగరాజు నీలాగే ఒట్టేశాడో గంగరాజు నట్టెట్లో ముంచేశాడో గంగరాజు అందంలో రంభన్నాడో గంగరాజు అయినాక ఒక్కేశాడో గంగరాజు అయిపోనాదేటి ఏటైనాది దెబ్బలాట తగువాడేసుకున్నాం ఆడొగ్గేసినాక నా బతుకు పార్వతీపురం బస్ స్టాండ్ అయిపోనాది ఏటైనాది పార్వతీపురం బస్ స్టాండ్ ఆడొగ్గేశాక ఎక్కడ తేలవయ్యో పాపం ఓ పిల్ల ఆడొగ్గేశాక లింగరాజు తగిలాడయ్యో పిల్లోడు ఆ లింగులిటికు ఏమిచ్చాడు చెప్పవే దింగరి బుచ్చమ్మ నా పెట్టే వేడ ఎత్తుకుపోవాలనుకున్నాడు ఈ పిల్లోడా నా కడకొస్తే నా పల కాస్త నీ పెట్టకింకా తాళాలు వేస్తా కోట గుమ్మం మీద దండ చూపిస్తా కోడి పుంజు చేత దండ పెట్టిస్తా కాయటి పండటి ఉప్పెటి పప్పెటి అన్నీ నీకే ఇస్తా పొలమ్మో ఏమోటే మీరు డౌట్ ఎందుకు మా కౌంటుకు వచ్చే తింగిరి బింగిరి చింగిరి ఇట్టాగే రమ్మన్నాడు గంగరాజు ఎల్లాక పొమ్మన్నాడు గంగరాజు మేడన్నాడు మిద్దన్నాడు లింగరాజు మేడ మీద నుయ్యన్నాడు లింగరాజు మేడ మీద నుయ్యి అనగానే రై అని లంకెళ్ళిపోనావేటి ఎల్లాక తెలిసింది అది నుయ్యి కాదు పెద్ద గొయ్యి ఈ మొగళ్ళు మా సెట్ మాయగాళ్ళు ఇంతంటారు అంతంటారే మాయగాళ్ళు ముంత మామిడి పంటంటారే మాయగాళ్ళు మందల్లో రంభంటారే కోడగాళ్ళు అయినాక ఒకేసారే మోసగాళ్ళు ఓవరాల్గా ఇంకొంచెం ప్రొజెక్షన్ ఉండొచ్చు అనిపించింది నాకు మిగతాంతా ఓకే ఎస్పెషలీ డౌట్ ఏంటది డైలాగ్ డౌట్ ఎందుకు మా కౌంటుకు వచ్చే తింగిరి బింగిరి జింగిరి అది బాగుంది బాగా అనిపించింది అది డౌట్ ఎందుకు మా టౌన్కి వచ్చే తంగిరి పింగిరి జింగిరి లాస్ట్ పల్లవికి వచ్చేసరికి కొంచెం అలా షార్ప్ అయిపోయింది అనమాట స్లైట్లీ శృతిలోంచి షార్ప్ వెళ్ళిపోయింది కానీ ఇలాంటి పాట టేకప్ చేయడం ఎంత కష్టమో ఓలమ్మో అంత సులభేటి పాట మధ్య మధ్యలో డైలాగులు చెప్పాలా పాట పాడాలా ఆ డైలాగులు కూడా కరెక్ట్గా నువ్వు చూసావంటే వినుంటే ఒరిజినల్లో టెంపో వరకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు కొంచెం అర్లీగా ఫినిష్ చేస్తున్నావు, వాళ్ళు కాస్త ఒక బార్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలెట్టాల్సి వస్తుంది. అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూనే ఉండాలి మనసులో. మరి ఇన్ని విషయాలు ఎట్టాగండి పాడడం కష్టం కదా అనొచ్చు నువ్వు, అదే మరి విషయం. మిగతా వాళ్లకు
పాడేవాళ్ళకి తేడా ఉన్నది అక్కడే. లిటిల్ లూజ్గా ఉంది సింగింగ్, దాని కొంచెం పక్కడుగా. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు దానే నానే నానే గంగరాజు అలా పాడుతున్నాను. పాట కరెక్టే. అంతన్నాడు ఇంతన్నాడే, మరి భావం ఎక్కడి నుంచి రావాలి? అంతా ఇంత అన్నీ చూపించాలి గొంతులోంచే. అదే జానకమ్మ గారు కదలకుండా కేవలం మొహం కదులు. ఒకే ఒక ఆవిడకున్న ఒక అలవాటు ఉంది, నేను కావాలని అల్లరి చేసేవాని. ఆవిడ ఒక ఇంతే చిన్న బుక్లో రాసుకుంటారు పాటలు. చూసారా మీరు ఎప్పుడన్నా? ఆ పుస్తకంలోంచి ఎలా కనపడుతుందో అక్షరాలు అర్థం కాదు. ఇంతేనండి పుస్తకం. ఇప్పుడు మన చిన్న భగవద్గీతలు ఇవన్నీ ప్రింట్ చేస్తున్నారే, అంత అంత పుస్తకంలో పాట రాసుకుంటారు, ఇలా పెట్టుకుంటారు, మైక్ దగ్గర ఇలాగే ఉంటారు, కథలను కూడా కథలు. ఈ కుడి చేయి మాత్రం ఆవిడ చిన్న ఖర్చీఫ్ ఉంటుంది, దాన్ని ఇలా 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 చెప్తుంటారు అనమాట. అది అలవాటు. నేను ఇది గమనించి సరదాగా రిహార్సల్స్ తెరుస్తున్నప్పుడు టపకన ఖర్చీఫ్ పీకేసేవాడిని, ఢామ్మని ఆపేసేవారు పాట. సుబ్రహ్మణ్యం చంపేస్తా అనేవారు లాగా. అది ఎందుకు లేకపోతే అది లేకపోతే పాడలేరా అన్నాడు. నా ఇష్టం అనేవాళ్ళు అనమాట. అంటే మీరు పాడలేరా ఖర్చీఫ్ లేకపోతే? ఎందుకు పాడలేను, చూడు పాడతాను అని పాడేవారు. అప్పుడు మెల్లగా కొంగు చేతిలో పెట్టుకునేవారు, దాన్ని ఇలా 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 అనేవారు అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక చిన్న అలవాటు ఉంటుంది. బిందు, ఐల్ గివ్ యూ 65%. థ్యాంక్ యూ. Let us invite Sabiha, voice of Kadapa now. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రా మావ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. రావమ్మ సెప్పవే రావమ్మ సెప్పవే రత్తమ్మ సెప్పవే అత్తమ్మ సెప్పవే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. ఊరి చెరువులోనే నీతులాడుతుంటే నీటి నురుగల్లో తేలి తేలిపోతుంటే. ఊరి చెరువులోనే నీతులాడుతుంటే నీటి నురుగల్లో తేలి తేలిపోతుంటే. బుడుంగున 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 మీదికి తేలిండే. నా తడి కొంగు పట్టుకుని లాగిండే. ఎప్పుడు రమ్మా అంటే శివరాత్రి ఎల్లేదాకా శుభలగ్గం లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. గున్నమ్మ సెప్పవే గున్నమ్మ సెప్పవే కన్నమ్మ సెప్పవే సిన్నమ్మ సెప్పవే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా.
డెఫినెట్గా యూ గాట్ ఎ గుడ్ ఫ్యూచర్. ప్రాక్టీస్ చేయండి బాగా. థ్యాంక్ యూ సార్. చెప్తా. ఊరి చెరువులో ఏంటి తర్వాత పాట? నేను ఈదులాడుతుంటా. అది ఊరి చెరువులో నే అని వదిలేసి నీదులాడుతుంటే అని పాడకూడదు. ఊరి చెరువులోనే నీదులాడుతుంటే ఒకవేళ బీట్ తీసుకోవాలనుకుంటే బ్రీత్. ఊరి చెరువులోనే ఈదులాడుతుంటే అని పాడచ్చు. నా తడి కొంగు పట్టుకుని లాగిండే చాలా ఎక్కువ చేస్తుంది ఎల్లారేశ్వరి, కానీ అది పాపులర్ అయిపోయింది. ఈ పాటను కూడా ఎంత మెలడీస్గా కంపోజ్ చేశారు రమేష్ నాయుడు గారు. ఆయన స్టైల్ ఆఫ్ సాంగే కాదు ఇది. ఆయన మదన్ మోహన్ అంటాను నేను. మదన్ మోహన్ గారు చేసినటువంటి క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ నన్ను అడిగితే ఈవెన్ నౌషాద్ గారు కూడా చేయలేదేమని అనిపిస్తుంది. కానీ ఆయన ఏనాడు ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు, సాపాసా రాయడం రాదు ఆయనకి. రమేష్ నాయుడు గారు అంతే, ఆయనకు స్వరజ్ఞానమే లేదు, కానీ హార్మోనియం ముట్టుకుంటే అమృతతుల్యమైనటువంటి స్వరాలు వచ్చేవని అంత అద్భుతమైన పాటలు చేశాడు. ఈ పాట ఎంత గమ్మత్తుగా రాసిన దానికి చేసిందమ్మా ఈ పాట, ట్యూన్ కాదు, రాసిన తర్వాత చేసిన పాట. ఆయదారి సిన్నోడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు. మార్కులు ఇవ్వాలా నీకు? 78% I give to you. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ అనంతపూర్ రాజేష్ రండి. రాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హై మన రోజు మనకుంది మన్నయ్య. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హై మన రోజు మనకుంది మన్నయ్యో. అనువుగాని చోట నువ్వది కొడన్న మాట, అనవద్దునంట నన్న వేమన్న గారి మాట, వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట. హై నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హై మన రోజు మనకుంది మన్నయ్యో. అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముడి గుడి కట్టెనుగా. కులీ కుతుబ్ షాహి ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేరు భాగ్య నగరము నిర్మించెనుగా. నవాబులు నిర్మించిన నగరములుంటూ, నవాబులు నిర్మించిన నగరములుంటూ, కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. హే నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హే మన రోజు మనకుంది మన్నయ్య. సోదరుడా మొన్న నీచు దవఖానలో జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చుతునక. తన చావుతో ముస్లిము మన హిందూ సోదరులకి ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి. మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు పొట్టదన్నా, ఇది పొట్టదన్నా. హే నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హే మన రోజు మనకుంది మన్నయ్య. రాజేష్ ఇంకా ఊపు ఉండొచ్చు అనిపించింది నాకు పాట. మీరు మీలాగా పాడితే ఎలా పాడేవాళ్ళు? ఇది మీకు కనుక రమణ గోగుల్ గారు పిలిచి ఈ పాట పాడమని ఇస్తే మీరు ఎలా పాడేవాళ్ళు? నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, హే మన రోజు మనకుంది మన్నయ్యో. ఈ డిఫరెన్స్ ఉంటే బాగుందేమో అనిపించింది నాకు, అంతే. అదర్వైజ్ యువర్ వాయిస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. థ్యాంక్ యూ సార్. మంచి పాట ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదర్ ఇది ఈ ఐ కెన్ అండర్స్టాండ్. నేను సినిమా చూడలేదు కానీ దీంట్లో ఎవరో కొంచెం
బాధగా ఉన్నప్పుడు ఓదారుస్తూ పాడేటటువంటి పాట అనుకుంటాను. చక్కగా పాడారు. ఓ మీకు మార్క్స్ చెప్పాలేమో కదా నేను. ఐ గివ్ యూ 80% టు యూ. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ మెదక్ గీత. నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేనురా. గౌలిగూడ గల్లి కాడ సల్లగా గిల్లి నోడ పోగిరి పోరగాడ జల్దినా గంట కూడరా. సంజైతలే నీ సంగతేందో ఈ సందులో నీ ఉందు మళ్ళా గెల్వలే. హా 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 హా. నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేనురా. గౌలిగూడ గల్లి కాడ సల్లగా గిల్లి నోడ పోగిరి పోరగాడ జల్దినా గంట కూడరా. బేకారుగానే సిర్కాలన్నీ ఎక్కి చూస్తా ఉన్నా. యాస తీరనా ఎంత ఇసుకిపోయినా ఏ పోరగాన్కో ఈ సొగసంతా ఊకే నిగిస్తానన్నా. ఇష్టమాయనా ఇట్టే తీసుకుపోయనా. ఏ మాయే నా దోస్తు ఇటువాయే తోడాయే కొడగాడు రాడాయే. ఎన్నాళ్ళిలా ఈ కన్నె సెరని అందాలిలా ఉండాలి ఎండాలి గెల్వలే. హా 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 హా. నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేనురా. గౌలిగూడ గల్లి కాడ సల్లగా గిల్లి నోడ పోకిరి పోరగాడ జల్దినా గంట కూడరా. హా. ఆహా ఆహా. ఆ పోరిగెన్కే జారేవన్కో ఎంతెంత రాలేనా. ఊరుకుందునా పత్తా పట్టకుందునా. హా. చేజారగానే బేజారయ్యే మామూలడికినా. చేరకుందునా సత్తా చూపకుందునా. దునియాలో గల్లి గల్లి గాలిస్తా. ఎంతాలే లొల్లి లొల్లి చేసేస్తా. సిర్రెక్కదా సింగారమంతా సీకట్లకి సోకించుకోవాలా గెల్వలే. హా 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 హా. నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను, ఆడనో చెప్పలేను, యాడనో చెప్పలేనురా. గౌలిగూడ గల్లి కాడ సల్లగా గిల్లి నోడ పోకిరి పోరగాడ జల్దినా గంట కూడరా. ఈ పాటకి నా గొంతు ఇంపార్టెంట్ అనే ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది నాకు నచ్చింది బాగా. అందుకని దట్స్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. ఎంత మజాగా ఉంది. దాంట్లో మీరు రకరకాల అనుభూతులను తీసుకోవచ్చు. అసలు ఈ పాట మీ చేత పాడిస్తే చాలా బాగుండేదేమో అని అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఐ గివ్ యూ 85%. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఆఫ్ ఖమ్మం లిప్సిక వస్తోంది. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. బాగున్నామ్మా? కులాసాగా ఉన్నావా? హెల్త్ బాగుందా ఇప్పుడు? పోయిన వారం ఇబ్బంది పడ్డావు కొంచెం.
కాస్త పుంజుకున్నట్టున్నాం. వెరీ గుడ్. కంచెగాడ మంచెగాడ కంది చేను గుబురుగాడ ఏటిగాడ గున్న మావి తోటగాడ సన్నగాడ మాటు వేసాను పొంచి చూసాను దారి కాసాను నీకోసం నీ షోకైన మగసిరి కోసం నీకోసం నీ షోకైన మగసిరి కోసం నీకోసం సింతపూల రైక తొడిగి సింహాచలం నేను పోతే సింతపూల రైక తొడిగి సింహాచలం నేను పోతే గుంటెనక్క గుర్రుమన్నది నా గుండెల్లో చనుమన్నది గుంటెనక్క గుర్రుమన్నది నా గుండెల్లో చనుమన్నది అప్పుడు నేనేం చేశాను అన్ని దిక్కులు చూశాను తడుక్కుమని ఒక మెరుపు మెరవక దౌడు తీసి ఇటు వచ్చాను నీకోసం నీ షోకైనా మగసిరి కోసం నీకోసం నీ షోకైనా మగసిరి కోసం నీకోసం రంగు రంగుల కోక కట్టి ఒంగోలుకు నేను పోతే రంగు రంగుల కోక కట్టి ఒంగోలుకు నేను పోతే పొట్లగిత్త ఎదురుపడ్డది పువ్వులు పువ్వులైన మనసు చెడ్డది పొట్లగిత్త ఎదురుపడ్డది పువ్వులు పువ్వులైన మనసు చెడ్డది అప్పుడు నేనేం చేశాను అమ్మమ్మను కరకోసాను గిత్తను వంచి మన కాడెవడని తర్రపడి ఇటు వచ్చాను నీకోసం నీ షోకైనా మగసిరి కోసం నీకోసం నీ షోకైనా మగసిరి కోసం నీకోసం కంచెగాడ మంచెగాడ కంది చేను గుబురుగాడ ఏటిగాడ గున్న మావి తోటగాడ సన్నగాడ మీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే యు ఆర్ ఎంజాయింగ్ వైల్ సింగింగ్. అక్కడక్కడ శృతి ప్రాబ్లం ఉన్నా మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి అదన్నీ అన్నిటినీ డామినేట్ చేస్తుందని నా ఫీలింగ్. కీప్ ఇట్ అప్, అలాగే ఎంజాయ్ చేస్తూ పాడాలి. ఎల్ఆర్ గారి పాట తీసుకోవడం చాలా చాలా ధైర్యం. బట్ స్టిల్ యూ ట్రై టు మేనేజ్. ఆల్ ది బెస్ట్. ఒక వారంలో ఎంత తేడా వచ్చేస్తుందా సింగింగ్లో? ఇవాళ ఏదో ఒక పట్టుదలతో వచ్చినట్టు వచ్చారనమాట. నేను బాగా పాడి వీళ్ళిద్దరిని నేను ఎలాగైనా సరే నేను నచ్చేటట్టు చేయాలి అన్నట్టుగా. ఇట్ వాస్ వెరీ గుడ్. ఇట్ వాస్ వెరీ 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 గుడ్. మాటు వేశాను చూశాను అనుకుండా వేశాను చూశాను శా. అలాగే అమ్మమ్మను ఏంటి అక్కడ ఏమని పాడుతున్నారు? తెల్లబోసాను మీరేం పాడారు? ఏం పాడారు చెప్పమ్మా, మైక్లో చెప్పు. కరకోసాను. అమ్మమ్మను కరకోసాను అంటే చెయ్యి కోసేసావు అన్నమాట. ఓకే లిప్సికా, ఐఎమ్ గివింగ్ యూ 82%. వాయిస్ ఆఫ్ కర్నూల్ కార్తీక్. మల్లె తీగకు పందిరి బోలే మస్క సీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లమా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లమా శివై
పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో. చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో. చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటినే అన్ననుగాను చెల్లెమ్మ, నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లెమ్మ. అడవిలో నా నెమలి బోలే చెల్లెమ్మ, ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ. మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే చెల్లెమ్మ. ఆడపిల్లంటే అగ్గి పుల్లమ్మ ఓయమ్మ, ఎవరి కట్టుబడ మండిపోవునమ్మ. ఆహో ఆహో ఆడపిల్లంటే ఇంటికి భారం ఓయమ్మ, కన్నవాళ్ళకి ఒకలి కోటమ్మ. ఆహో ఆహో చిన్నబోయి నువ్వు కూసున్నవంటే ఎన్ను పూసలా విరిగేనమ్మా. ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కను పాపాలు కమిలిపోతాయి. చిన్నబోయి నువ్వు కూసున్నవంటే ఎన్ను పూసలా విరిగేనమ్మా. ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కను పాపాలు కమిలిపోతాయి. ఒక్క ఘడియను మాట్లాడకుంటే చెల్లెమ్మా, నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా. భూవదనకను అలిగినవంటే చెల్లెమ్మా, నే భుజం విరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. తొడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. తొడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. నీ పాదం అన్న ప్రతిసారి ఆ దమ్ దగ్గరికి పైకి కరెక్ట్గా రీచ్ అవ్వలేదు అనిపించింది నాకు. అది కాకుండా ఓవరాల్గా ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంది వాయిస్లో. అంటే ఒక దగ్గర బ్రైట్గా వచ్చి ఒక దగ్గర లైట్గా అయిపోయి అలా లైట్గా అలా డ్రాప్ అవుతూ అలా కొంచెం అనిపించింది. నేను పాట స్టార్ట్ చేయకముందే గురుగారితో అన్నా చాలా కష్టమైన పాట అటెంప్ట్ చేయడానికి అని. ఎందుకంటే వందే మాతరం గారు చాలా మంచి పంచ్తో పాడిన పాట ఇది. ఫీల్ ఉంటుంది, పంచ్ ఉంటుంది, రెండూ కలిసి ఉండడం చాలా కష్టం ఆ పాటలో. అలాంటి ఒక ప్రయోగం చాలా తక్కువ పాటలో ఉంటుంది. అందుకే ఈ పాట అంత పెద్ద హిట్ అయింది. వాయిస్ వేరియేషన్ లేకపోతే ఇంకా బాగున్నామో అనిపించింది. అంటే వేరియేషన్ అంటే లెవెల్స్ అలా డ్రాప్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగున్నామో అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఆయన లెవెల్స్ గురించి ఫీల్ అయినందుకు కారణం ఏంటి చెప్పమంటావా? నువ్వు పైన పాడుతున్నప్పుడు కూడా మైక్ ఒకే డిస్టెన్స్లో ఉంచుకుంటున్నావు, లోవర్కి వచ్చినప్పుడు అదే డిస్టెన్స్లో ఉంచున్నావు. చరణం పైన స్టార్ట్ అవుతుంది కదా, అది ఇట్ ఇస్ గెటింగ్ ఓవర్లోడెడ్. సడన్లీ ఇట్ ఈస్ బికమ్ టూ హెవీ అండ్ నెక్స్ట్ లోవర్కి వచ్చేటప్పటికి సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అవుతున్న చోట నువ్వు మైక్ దగ్గర తీసుకోవాలి, పైకి వెళ్తున్నప్పుడు దూరం చేయాలి, రివర్స్లో చేస్తున్నావు అనమాట. అందువల్ల అలా అనిపించింది. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తోబుట్టు రుణం తీర్చుకుంటున్న చెల్లెమ్మ అన్నది ఎంత గొప్ప భావుకతో చెప్పడానికి వీల్లేదు. ఇది సినిమా కోసం రాసిందా, ఆయన రాసుకున్న దాన్ని ఉపయోగించుకున్నాను నాకు తెలియదు. ఏదైనా లేదు, యాక్చువల్లీ ఇది సినిమాకి రాకముందే నేను వినడం జరిగింది. ఒక సందర్భంలో గద్దర్ గారు మా ఫ్రెండ్ ఒక్కరి దగ్గర కూర్చొని ఉంటే అక్కడికి వచ్చారు. అక్కడ ఆయన, నేను, మా కామన్ ఫ్రెండ్ ముగ్గురమే ఉన్నాం. ఆయన పాడుతుంటే తెలియకుండా వెంట్రుకలు నెక్కి ఉడుచుకుని కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. అంత అద్భుతంగా పాడారు గద్దర్ గారు ఈ పాట. మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. I'll give you 74%. థ్యాంక్ యూ సార్.
సాగర్ వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం. చిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే సెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదర సెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదర వెయ్యాల రూపవేమి చిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే ఇవ్వాలని లేదా ఏమి ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరి పాప ఎన్నాళ్ళు దాస్తావేమి ముట్టుకుంటే ఉలికి పడతావు పట్టుకుంటే జారిపోతావు ముట్టుకుంటే ఉలికి పడతావు పట్టుకుంటే జారిపోతావు నీ చూపుల్లో ఉంది సూదంటూ రాయి అది లాగుతుంటే ఒళ్ళంతా హాయి చిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే చెయ్యైనా వెయ్యవేమి ఓ బాబూదర చెయ్యైనా వెయ్యవేమి ఓ బాబూదర వెయ్యాల రూపవేమి నిన్ను కట్టుకోవాలని మనసవుతుంది చెయ్యి పట్టుకోవాలంటే గుబులవుతుంది నిన్ను కట్టుకోవాలని మనసవుతుంది చెయ్యి పట్టుకోవాలంటే గుబులవుతుంది గుబులెందుకింకా దారాలో చిలక ఎగిరెగిరి పోదాము మనమంక దాకా చిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే చెయ్యైనా వెయ్యవేమి ఓ బాబూదర చెయ్యైనా వెయ్యవేమి ఓ బాబూదర వెయ్యాల రూపవేమి మీరు పాట పాడి ముందు నవ్వుతున్నారు, పాట పాడిన తర్వాత నవ్వుతున్నారు. పాట పాడుతున్నప్పుడు నవ్వట్లేదు. నా బాధ అది. పాట పాడేటప్పుడు కూడా నవ్వుతూ పాడితే బాగుంటుంది. చిగురేసే మొగ్గేసే సొగసంతా తరరార చిగురేసే మొగ్గేసే సొగసంతా తననాన అంటే వచ్చే పంచ్ వేరే ఉంటుంది. అదొక్కటి అర్థం చేసుకోండి చాలు. ఎంజాయ్ చేస్తూ పాడితే పాట తాలూకు ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటాయి. అదొక్కటి అనిపించింది నాకు. అందుకే ఎండ్ చేస్తున్నప్పుడు అమ్మయ్య పాట అయిపోయిందిరా అన్నట్టు ఎండ్ చేశారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా మామూలుగా? మామూలుగా ఉండండి, మీరు బిగుసిపోకండి ప్లీజ్. పాట సంగతి తర్వాత, ముందు మామూలుగా ఉండండి. అలాగని డాంగ్ టింక్ టంక్ టా నేను ఇలా ఉంటాను మామూలుగా అలా అని కాదు. సభా మర్యాద ముఖ్యమే, కానీ సరదాగా ఉండొచ్చు. మీరు ఎందుకు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారని చూడండి. ఎందుకు అలాగా ఎగ ఊపిరి బిగ ఊపిరి అన్నట్టుగా మామూలుగా ఉండండి. మీరు పాడిన దాంట్లో ఏ విధమైన దోషాలు లేవు. మీకు నాకు బాగా నచ్చింది ఏంటంటే మీకంటూ ఒక గమ్మత్తైన వాయిస్ ఉంది. అది అన్నిటికీ ఉపయోగపడకపోవచ్చు, కానీ ఫోక్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ వాయిస్. ఆఖరణ ఒక మాట ఏదో నాకు అనుమానం వచ్చింది. గుబులెందుకు ఇంకా గారాల చిలుక ఎగిరెగిరి పోతాము నెలవంక దాకా అనేది అక్కడేదో చిన్న అనుమానం వచ్చింది. అదేం లేదు. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ యాజ్ ఇట్ ఈస్, ఇట్స్ గుడ్. ఈ సినిమా నన్ను నాగేశ్వరరావు గారికి పాడగలడు అని జనం దగ్గర నుంచి అంగీకారం ఇప్పించిన మొట్టమొదటి సినిమా ఆలుమగల సినిమా. ఈ పాట ఒకటి, ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, ఈ రెండు పాటలతోటి మళ్ళీ ఎవరు ఏ ప్రశ్న వేయకుండా నాకు నాగేశ్వరరావు గారి పాటలన్నీ తర్వాత పాడించేశారు. అలాగే దానికి ముఖ్యమైన కారణం చలపతిరావు గారు. ఆయన నాకు నిజంగా ఎంత ఉపదేశం చేశారంటే, రే బాలా, నాగేశ్వరరావు పాడాలంటే నువ్వు రెండు పద్ధతులు ఉన్నాయి, ఇది ఏం చేస్తావు నువ్వు చెయ్యి. ఒకటి, నువ్వు ఘంటసాల గారిలాగా పాడాలి. ఎందుకంటే జనానికి నాగేశ్వరరావు అంటే ఘంటసాల, ఘంటసాల అంటే నాగేశ్వరరావు గారిలాగా అలవాటు అయిపోయింది. నువ్వు పాడవు, నువ్వు పాడలేవు నాకు తెలుసు. మరి రెండోది ఏంటి గురువుగారు,
నాగేశ్వరరావే పాడితే ఎలా ఉంటుందో దానికి దగ్గరగా, మరీ ఓవర్గా మిమిక్రీ చేయకూడదు, పాటలో మాధుర్యం పోకూడదు. వినగానే అరే నాగేశ్వరరావు పాడాడే అన్నట్టుగా చేయగలవా నువ్వు, అది ప్రయత్నించు, నీవు సక్సెస్ అవుతావు అన్నారు. నేను ప్రయత్నించింది అదే. మామూలుగా అయితే చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే చెయ్యైన వెయ్యవేమి ఓ బాపు దొరబుయ్యాలలు పవేమి ఇలా పాడాలి ట్యూన్ది కదా. చిగురేసే మొగ్గేసే సొగతంతా పూత పూసే చెయ్యైన వెయ్యవేమి ఓ బాపు దొర ఉయ్యాలలు పవేమి అలా జారుతున్నట్టుగా ఆయన ఎలా మాట్లాడతారో దాన్ని చాలా దగ్గరగా తీసుకొచ్చి మరీ ఓవర్ మిమిక్రీ చేయకుండా కనుక పాడితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. నేను చేసిన అదే డాన్స్కనే చేయబడ్డ పాట ఇది. ఎక్కడన్నా స్పీడ్ కానీ అల్లరి గందరగోళం ఉందా? దింత ఇదే టెంపో, కానీ దాన్ని అందంగా చేసుకుంటే మజాగా చేయొచ్చు. ఏదైనా బీటు అనగానే ఇది కాదు బీట్ అంటే, ఇది కూడా బీటే. దీన్ని అంత అందంగా చేశారు, అంత అందంగా పాడారు, అంత అందంగా చేయించుకున్నారు, అందంగా నటించారు. కాబట్టి ఏదైనా నిమ్మళంగా హాయిగా చెవికి వినిపించేటట్టు ఉండేదే సంగీతం. చాలావై ఉపదేశం నేను వెళ్తాను అంటున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. నేను చేయాల్సింది ఏంటంటే నీకు ఇప్పుడు మార్కులు ఇవ్వాలి, అంతే కదా. ఐ విల్ గివ్ యూ 78% సాగర్. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో 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 ఎందుకో, అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుక, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో, ఏమని చెప్పాలి నీతో, ఒక్క మాట అయినా తక్కువేమి కాదే, ప్రేమకు సాటేది లేదే, రైలు బండి కూతే సన్నాయి పాట కాగా, రెండు మనసులొకటయ్యేనా, కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ, కాలి మూవ గొంతు కలిపెనా, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో 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 ఎందుకో, అసలెందుకో అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుక, అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. నాకు చాలా ఇష్టమైన పాట అండి ఈ పాట. యాక్చువల్లీ సినిమాల్లో పెట్టకూడని ట్యూన్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకండి? సినిమాలో లలిత గీతం లాంటి పాట ఏంటి అని అందరూ అనుకునేటప్పుడు తేజ గారు సినిమాల్లో రాకపోతే లలిత గీతం, సినిమాలోకి వస్తే సినిమా పాట. ఆ రెండింటికి తేడా అంటే నాకు అర్థం కాదు. అంటే టిపికల్ అంటే రెగ్యులర్ భావగీతాలు ఉంటాయి చూడండి, లలిత గీతాలు, అలాంటి ఫీల్ ఉంటుంది ఈ పాట. అయితే ఈ పాట తేజ గారు ఇలాంటి పాట కూడా మన సినిమాలో ఇలాంటి పాటలు చేయండి సార్ మీరు దయచేసి.
వెళ్ళవయ్యా, నువ్వు ఇలాంటి పాటలు చేయవయ్యా జాస్తిగా. మీ బ్లెస్సింగ్స్ కావాలి గురుగారు. అదేదో లలిత సంగీతం వదిలేస్తే ఎట్లాగండి? లలిత సంగీతం అది లాలిత్యంగా ఉండేదే మ్యూజిక్. అవును. ఎంత చక్కటి ఐ లవ్డ్ ది వే ది చరణం టేకప్ హ్యాస్ కాపన్ తారి రే తారాని తానా దరి రే దరి రే రే. నేను అనుకుంటాను మీరు లలిత సంగీతం అంటారు, అది గజల్లా ఉంది ఈ పాట. ఇట్స్ సచ్ స్వీట్ సాంగ్, వెరీ గుడ్ సాంగ్. మీ వర్షన్ ఒకటి, ఉషా వర్షన్ ఒకటి ఉంది కదా ఇది. అవును. రెండు చాలా బాగున్నాయి. మీరు తమిళంలో ఈ సినిమా తీసినప్పుడు విజయ్ యేసుదాస్ చేత పాడించారు, ఆయన కూడా చాలా బాగా పాడారు. చాలా పాపులర్ సాంగ్ తమిళంలో కూడా. తమిళలో ఆయన కూడా పెద్ద బ్రేక్ అదే వచ్చింది. మీరు సంవత్సరానికి ఒక సినిమా హాలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ ఎక్కడైనా డైరెక్ట్ చేయండి. ఒక 4 సినిమాలు ఇలాంటి పాటలతో మీరు దయచేసి చేసి మా పిల్లలందరికీ కూడా బాగా పాడేవాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, మేము ఆనందిస్తాం. ఈటీవీ సగర్వ సమర్పణ కాల్గేట్ పాడుతా తీయగా ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్ అయిపోయింది. ఇప్పుడు మార్క్స్ చదవాలి. దానికి ముందు సోదరుడు చిరంజీవి ఆర్పి పట్నాయక్ పోయిన వారం ఈ వారం కూడా వచ్చి ఇంత చక్కటి వారి హృదయంలో ఉన్న భావాలను, వారి అనుభవాలను మనతో పంచుకున్నారు. నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే, ఐ థింక్ ఈజ్ అ వెరీ సింపుల్ పర్సన్. నాకు అందుకనే ఇష్టం, అందుకనే నా ఇనిషియల్ కూడా ఎస్పీఏ. సో ఐ లైక్ పీపుల్ హూ అచీవ్ అండ్ స్టిల్ బీ సింపుల్, వెరీ సింపుల్గా ఉండేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ముందుగా ఆయన వచ్చి తర్వాత మంచి పాటలు కూడా పాడి మనకు వినిపించినందుకు వారికి మన ధన్యవాదాలను మన కరతాళధ్వనుల దాకా చేసుకున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, గివ్ మీ ఎ హగ్ ప్లీజ్. ఇప్పుడు ఈ మార్క్స్ అన్ని చదువుతాను. పోయిన ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కలిపి వచ్చినటువంటి పర్సంటేజ్ అనమాట ఇది. అందరికీ ఒకే రీతిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి. ఆగిందంటే నేను ఒప్పుకోనమ్మా, అంతే. నేను చదవడం మొదలెట్టినామండి, అప్పుడు మొదలెడతారండి. మౌనిమ తూర్పుగోదావరి 72.5%, మల్లిక గుంటూరు 82.5%, రాజేష్ అనంతపూర్ 81%, గీత మెదక్ 84%, బిందు పశ్చిమ గోదావరి 68.5%, లిప్సిక ఖమ్మం 73.5%, సాగర్ శ్రీకాకుళం 71%, సబీహా కడప 74%, కార్తీక్ కర్నూలు 73.5%, శిరీష కరీంనగర్ 69.5%. సో బిందు అండ్ శిరీష 1 పాయింట్ తేడాలో ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ బిందు 68.5%. ఇట్స్ మోర్ దాన్ A+, బట్ స్టిల్ వచ్చిన వాటిలో తక్కువ మార్క్ కాబట్టి ఆవిడ నిష్క్రమించక తప్పదు. కోల్గేట్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ జోన్ నుంచి ఈరోజు నిష్క్రమిస్తున్నది బిందు, పశ్చిమ గోదావరి. ఈ క్వార్టర్ ఫైనల్స్ మొదలెట్టినప్పటి నుంచి PCH రీటైల్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట వాళ్ళందరికీ. అది ఈ మధ్యన వాళ్ళు అనౌన్స్ చేశారు. గతంలో జరిగిన 2 క్వార్టర్ ఫైనల్స్లోంచి కూడా నిష్క్రమించిన వాళ్లకు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. అది ఇవాళ బిందు అది అందుకుంటుంది అన్నమాట. PCH రీటైల్స్ లిమిటెడ్ వారు దెర్ ఇస్ ఎ కుక్కర్, యాక్చువల్లీ రైస్ కుక్కర్, అది పట్నాయక్ గారిని బిందుకి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. Gift sponsored by PCH Retail Limited, biggest chain in electronics in Andhra Pradesh. God bless you. ఇంత దూరం వచ్చానంటే నాకు మా పేరెంట్స్ వల్ల, మా అమ్మమ్మ గారి వల్ల, మరియు మా గురువుగారైన NCH బుచ్చాచార్యులు గారి వల్ల. నన్ను ఇంతవరకు ప్రోత్సహించిన బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా నా ధన్యవాదాలు. ఓకే అమ్మా. మరొక పర్యాయం చిరంజీవి బిందు కృషికి మనొక్కసారి మన ఆశీర్వాదాలు తెలియజేస్తాం. కోల్గేట్ పాడుతా తీయగా చాలా గర్వపడుతోంది, చాలా ఆనందపడుతోంది, సవినయంగా నమస్కరిస్తోంది ప్రేక్షక సందోహానికి. మీ అందరూ మా వెన్నుదన్ను. మీ ప్రోత్సాహం లేకపోతే గాయకులే కాదు, ఈ కార్యక్రమమే కాదు, నేను కూడా ముందుకు పోలేను. మీ సహృదయతకు, మీ సౌశీల్యతకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.